దారిలో దయాకరన్నడుగులో అడుగేసి కదులుదామురో పాలనంటే పాలన మన టిఆర్ఎస్ పాలనేరో ప్రతి ఊరు పండుగోలె మురిసి నవ్వినాదిరో రారో మలన్న లేరో ఎల్లన్న గులాబీ జెండలెత్తి గుంపుగా పోదామురో రారో మలన్న లేరో ఎల్లన్న దయన్న కారు గుర్తుకే ఓటేద్దామురో పాలకుర్తి పయనించినాదిరో అభివృద్ధి దారిలో దయాకరన్నడుగులో అడుగేసి కదులుదామురో పాలనంటే పాలన మన టిఆర్ఎస్ పాలనేరో ప్రతి ఊరు పండుగోలె మురిసి నవ్వినాదిరో పాలకుర్తి మండలాన తిరుమలగిరి కదిలింది తీగారం చెన్నూరు తొరూరు మెరిసింది శిరసన్న గూడెము ఈరవెల్లు ముత్తారం లక్ష్మీనారాయణపురం లక్ష్మి సిరులు వంచింది వాజిలాల మంచుప్పుల కోతుల బాధ కొండాపురం మల్లంపల్లి మైలారం మహజోరు మీదుంది రారో మలన్న లేరో ఎల్లన్న గులాబీ జెండలెత్తి గుంపుగా పోదామురో రారో మలన్న లేరో ఎల్లన్న దయన్న కారు గుర్తుకే ఓటేద్దామురో రాఘవపురము శాతాపురము సవాలంటూ సాగంగా విష్ణూరు గూడూరు విజయభేరి మోగించే అరే మెరపోతన్న కవి కలం బట్టి రాయంగా దర్దపెల్లి వలిమిడి దరువులేసి ఆడంగా అయ్యంగారి పల్లె తెలంగాణ సిరుల ముల్లే పాలకుర్తి పాడియావు రంకెలేసి ఆడే అరే రారో మలన్న లేరో ఎల్లన్న గులాబీ జెండలెత్తి గుంపుగా పోదామురో రారో మలన్న లేరో ఎల్లన్న దయన్న కారు గుర్తుకే ఓటేద్దామురో
పాలకుర్తి ప్రజాదండు తెలంగాణ మనది కోరుడా మా ఎన్నల్లారా చామలమైన
పాలదండు కదిలింది ఈ పాలకుంటి ప్రజాదండు గత ప్రభుత్వాల రైతన్నను బలిగొన్నట్టి మోసానా సబ్ స్టేషన్లెన్నెన్నో తెచ్చని అన్న ఎర్రబెల్లి నాణ్యమైన విద్యుత్తు పంచమన పల్లె పాల వెళ్ళి చీకటి కురిసిన వెలిగిన దీపమే అన్న ఎర్రబెల్లి ఆ రోజు మీ కాంగ్రెస్ పార్టీ కేసును మీరు వేసినా నేను ఎమ్మెల్యేగా ఉండి మీకు న్యాయం చేసిన నాకు తక్కువ పడ్డాయి ఓట్లు తక్కువ పడ్డా నేను ఎప్పుడు కూడా బాయిలాలను తక్కువ చెయ్యలేదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. రోడ్ వేస్తానన్నా వేసినా ఎంత పెద్ద రోడ్ అయింది. నేను కూడా అట్టే ఉరుకుతాను. ఇప్పుడు వరంగల్ పోంటారు రయ్య ఉరుకుతారు. ఇక డాంబర్ రోడ్ పూర్తయితాను వచ్చి మీ ఇద్దరు నల్లాలు పెట్టి నీళ్ళు ఇచ్చిన దయనని మర్చిపోతారా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమన్నారు? నీళ్ళు పైపులు ఎత్తా అంటే నీళ్లు రావన్నారు. పైపులు వేసిన తర్వాత ఇంటింటికి పెడతా అంటే నీళ్ళు వస్తా అంటే గోకుడు పెడతాను అన్నారు. అన్నారా? వాడు బుద్ధపల్లి అయినాక వాడే తాగుతాడు ఇప్పుడు మొదలు. నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ మంచి చేసిన నేను ఇచ్చిన నీళ్లను కూడా మీరు అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. నేను ఇయ్యే కాదు చెప్పుకుంటే పోతే తెల్లారుతుంది. నేను చేసిన పనులు చెప్తే తెల్లారుతాయి. ఇంకా చేయవలసినవి ఉన్నాయనేదే బాధ నాకున్నది. నేను ఒక్కటే మిమ్మల్ని ఇవాళ రైతున్నారు, రైతుల కోసం పట్టించుకున్నారా? కాంగ్రెస్ పార్టీ చెప్పింది 24 గంటలు కరెక్ట్. ఇవాళ కూడా బాగా చెప్తాను కాంగ్రెస్ పార్టీ. మేము కూడా 24 గంటలు ఇస్తాం, మేము కూడా 2 లక్షలు రుణమాఫీ చేస్తాం, మేము పెన్షన్ ఇస్తాం, మేము ఇది ఇస్తాం అది ఇస్తాం అని చెప్తాను. అయ్యా నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతాను. నువ్వు 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు 24 గంటలు కరెక్ట్ ఇస్తాను ఇచ్చిందా? ఎట్లా నమ్మాలి? 250 పెన్షన్ ఇస్తానని 200 ఇచ్చింది. ఎస్సీలకు ఇళ్ల బిల్లులు మాఫీ చేస్తానని ఎస్సీల కరెంట్ బిల్లులు మాఫీ చేయలే. రైతులను ఆదుకుంటా అన్నది ఏం ఆదుకున్నావు? అంటే కాంగ్రెస్ పార్టీ చెప్పినన్ని మోసం. ఇవాళ కేసీఆర్ చెప్పాడు 24 గంటలు కరెంట్ ఇస్తానని ఇచ్చిందా? ఇయ్యలేదు. 1000 రూపాయలు పెన్షన్ ఇస్తానని ఇచ్చిండా? 1000 రూపాయలు ఇచ్చిన తర్వాతనే అత్తా బాగున్నావా అంటాను కోడలు. ఇక వచ్చే నెల నుంచి అత్తా బావకు 2016 వస్తాయి. ఇక అత్తా బాగున్న వాడి కాళ్ళు కూడా పిలుస్తుంది కోడలు. ఇక 2 కోడలు ఉంటే ఏమనేది? ఓ చిన్న కోడల దగ్గర పోరాదని పెద్ద కోడలు అనేది, పెద్ద కోడలు చిన్న కోడల దగ్గర పోమన్నది. ఇట్లా కోడలు పంచాయతీ పెట్టుకునేది. ఇప్పుడు 2016 2 అత్త మావకు వచ్చిన తర్వాత అత్త నా ఇంటికి రా అంటే కేసీఆర్ దయ వల్ల మీకు గౌరవం వస్తుందా లేదా? నేను ముసలోళ్ళకి చెప్తున్నా, ఇప్పుడు 55 ఏళ్ళు ఉన్న పెన్షన్ కు 57 ఏళ్ళకి ఇచ్చేస్తాను. మా సుధాకర్ బాబుకి వచ్చేది 65 ఏళ్ళు, నాకు 57 ఏళ్ళే ఉన్నది. 60 ఏళ్ళే రేపు నాకు కూడా పెట్టుకుంటూ వస్తుంది. ఇక 57 ఏళ్ళకి పెన్షన్ వచ్చేదానికి అవకాశం ఉన్నది. అంటే ఒక మంచి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు చేస్తాను. కాపాడుకుందామని రైతుల్లో కూడా 24 గంటలు కరెంట్ ఇచ్చి ఎరువులు పెట్టి పెట్టుబడి ఇస్తే భగవంతుడు కనకరించలే. భగవంతుడు కనకరించే ఊపుదు మనం. కేసీఆర్ ప్రభుత్వం సహకరించింది. పెట్టుబడి పాస్బుక్లు ఇస్తే, పాస్బుక్లు చెక్ బుక్లు ఇస్తే కాంగ్రెస్ పార్టీలో మంటబండి కోర్టు పోయి స్టే తెచ్చి మొదటి విడత 2వ విడత చెక్కులు ఇప్పించే బాధ్యత కూడా నాదని. రేపు 10,000 చేస్తాను ఎకరానా, మంచిదేనా? 1,00,000 రూపాయలు ఇదివరకంటే 2 కిస్తులు పెడితే బ్యాంక్ కోడ్ మిత్తి కింద తీసుకునేది. ఇప్పుడు 1,00,000 రూపాయలు ఎట్ ఏ టైం మాఫీ చేయబోతున్నాం. 7 కుంటలు 7 షెర్లు నింపుతా. ఇంకో ఇన్నుండి 100 మంది 150 మంది యువకులను సెలెక్ట్ చేసుకుంటా. 150 మంది యువకులను సెలెక్ట్ చేసుకొని 6 నెలలు హైదరాబాద్ లో తిండి బట్ట పెట్టి
కోచింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చే ఏర్పాటు చేస్తాం. ఉద్యోగాలు రాకపోతే ప్రతి కుటుంబానికి 10 లక్షలు సబ్సిడీ లోన్ ఇచ్చే ఏర్పాటు చేస్తాం. యువకులు మీ ఇంటి జాగాలే కట్టుకోండి, 5 లక్షలు ఇచ్చే ఏర్పాటు చేస్తాం. మీ ఇంటి జాగాలే కట్టుకోండి. ఒక రైతు చనిపోతే 5 లక్షలు ఇన్సూరెన్స్ చేసిన మహాత్ముడు రేపు కూడా చేస్తున్నాడు. ఎస్సీ వాళ్ళకు కూడా, ఎస్సీ కూలి వాళ్ళకు కూడా 5 లక్షల ఇన్సూరెన్స్ భూమి లేని వాళ్ళకు కూడా చేయబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియదు. ఎస్సీలకు ఇవాళ ఎస్సీ ఎస్టీ వాళ్ళ కరెంటు బిల్లులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారని మొత్తం కరెంటు బిల్లులన్నీ మాఫీ చేసినాడు. మాఫీ చేసి 3 బుగ్గలు, 2 ఫ్యాన్లు, ఒక టీవీ పెట్టుకుంటే ఫ్రీ కరెంట్ ఎస్సీ వాళ్ళకి చేసింది.